హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొడరా జుల్పిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బంజారాహిల్స్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన అక్రమ షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వైన్ షాప్ పక్కన భారీగా ఏర్పాటు చేసిన షెడ్లను నేలమట్టం చేశారు. వైన్ షాప్ ను కూడా నేలమట్టం చేస్తూ ఉండగా అందులో ఉన్న లిక్కర్ను వేరే చోటుకు తరలిస్తామని రిక్వెస్ట్ చేశారు. దీంతో షేక్పేట్ ఎంఆర్ఓ అనిత నిర్వాహకుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నారు. మిగతా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అక్రమ నిర్మాణాలను చేపట్టడమే కాకుండా ఆ ప్రాంతంలో అద్దెలకు ఇచ్చి మరి వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లుంది. డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బంజారాహిల్స్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన అక్రమ షెడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వైన్ షాప్ పక్కన భారీగా ఏర్పాటు చేసిన షెడ్లను నేలమట్టం చేశారు. వైన్ షాప్ ను కూడా నేలమట్టం చేస్తూ ఉండగా అందులో ఉన్న లిక్కర్ను వేరే చోటుకి తరలిస్తామని రిక్వెస్ట్ చేశారు. ఇక దీంతో షేక్పేట్ ఎంఆర్ఓ అనిత నిర్వాహకుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నారు. మిగతా అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సురేష్, కేవలం అక్రమ నిర్మాణాలను చేపట్టడమే కాదు ఆ ప్రాంతాన్ని కూడా ఇటు లీజులకు ఇచ్చి మరి ఒక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నేను బంజారాహిల్స్ ఏదైతే కబ్జాకు గురైన ల్యాండ్ ఉందో ప్రభుత్వానికి సంబంధించి అక్కడే ఉన్నాను. దీనికి సంబంధించి గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ తాత్కాలిక షెడ్యూల్ నిర్మించేసి రాత్రికి రాత్రి ఇక్కడ ఒక వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సైజ్ అధికారులు ఈ స్థలానికి చెందిన యజమాని లీజ్ కి ఇవ్వడంతోనే మేము పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో ఇక్కడ లిక్విడ్ 4 పేరుతో వైన్ షాప్ నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ రూమ్ ఏర్పాటు చేసి దాదాపు మనం చూడొచ్చు. ఇది ల్యాండ్ అంతా కూడా 3000 గజాలు ప్రభుత్వానికి సంబంధించిన
స్థలం ఇది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి కబ్జా చేసి వాళ్ళ కూతురు దీప్తి ఎవెన్యూ పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించాడని చెప్పేసి కూడా తహసీల్దార్ చెప్తున్నారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణం లేకుండే, కానీ ఒక నెల రోజుల క్రితమే రాత్రికి నిర్మాణం చేసి ఈ వైన్ షాప్కి పొజిషన్లో ఉండి దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక కుట్ర పన్నారని చెప్పేసి కూడా ఎంఆర్ఓ చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఏవైతే నిర్మాణాలు చేపట్టి ఇక్కడ వైన్ షాప్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా తహసీల్దార్ చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆమె దాదాపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కేసు నమోదు చేశారు, కానీ వాళ్ళు కూలగొట్టలేదు ఇప్పటి వరకు కూడా. కానీ ఈరోజు స్వయంగా తహసీల్దార్ ఇక్కడికి వచ్చి జేసీబీ సాయంతో పూర్తిగా ఈ సిట్టింగ్ రూమ్స్ వీటన్నిటికి సంబంధించిన అన్ని కట్టడాలన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. మొత్తం అయితే వైన్స్కి సంబంధించిన కొద్దిగా స్టాక్ ఉంది, మనం చూస్తున్నాం అక్కడ. ఆ స్టాక్ ఉండడంతో ఈ స్టాక్ని 2-3 రోజులు టైం ఇస్తే మేము వేరే చోటికి షిఫ్ట్ చేస్తామని చెప్పి వైన్స్కి సంబంధించిన యాజమాన్యం రిక్వెస్ట్ చేయడంతో అక్కడి వరకు వదిలేశారు. మిగతా సిట్టింగ్ రూమ్స్ అంతా కూడా పూర్తిగా కూలగొట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఉపేందర్ రెడ్డి, వాళ్ళ కూతురు దీప్తి రెడ్డి పేరు పైన లీజుకు ఎక్సైజ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు ఆమె లీజ్కి ఇవ్వడం ద్వారానే మేము ఇక్కడ అనుమతి ఇచ్చాము వైన్ షాప్ పెట్టడానికి అని చెప్పేసి కూడా ఎక్సైజ్ సిఐ చెప్తున్నారు. కానీ దీనిపైన ప్రభుత్వం ల్యాండ్, ఇది ప్రభుత్వం ల్యాండ్ కాపాడాల్సిన అందరికీ బాధ్యత ఉంటుందని చెప్పేసి కూడా తహసీల్దార్ చెప్తున్నప్పటికీ వీళ్ళు పట్టించుకోకపోవడంతో ఈరోజు వచ్చి ఉదయం నుంచి కూడా ఇదంతా కూడా పూర్తిగా ఇక్కడ నిర్మాణాలను కూలగొట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు కూడా బుక్ చేశారు. దీనికి ఈ కబ్జా దాదాపు 100 కోట్ల పైనే ల్యాండ్ విలువ చేస్తుంది. దీని ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్. ఇప్పటికే పక్కన ఉన్న బస్తీ అంతా కూడా పూర్తిగా కబ్జాకు గురైంది కాబట్టి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు నమోదు చేసి దీన్ని కాపాడి యథావిధిగా ఎట్లా ఉందో ల్యాండ్ అలాగే ఉంచే ప్రయత్నం ఎంఆర్ఓ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు పోలీసులు యాక్షన్ తీసుకోలేదు, ఇటు ఎక్సైజీలు కూడా యాక్షన్ తీసుకోకపోయేసరికి దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఇది ప్రభుత్వ ల్యాండే, ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్. ఇది దాదాపు 15 ఎకరాలు ఉండేది, కొంచెం స్లమ్ కబ్జాకు గురి కావడంతో 3,000 గజాలు మాత్రమే మిగిలిందని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి రికార్డ్స్ కూడా తీసే పనిలో ఎంఆర్ఓ ఉన్నారు. కానీ ఈ కేసు వివాదంకు సంబంధించి కోర్టులో నడుస్తుందని చెప్పేసి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా దీన్ని డిమాలిష్ చేసేశారు. దీనికి సంబంధించి ఎవరు ఇలా నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు దీనికి సంబంధించి వైన్స్ స్టాక్ లోపల ఉంది. దీనికి సంబంధించి దీన్ని మాత్రం వదిలేయడం జరిగింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ స్థలానికి సంబంధించి కోర్టులో వివాదం నడుస్తుంది. దీన్ని ఇప్పుడు వచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తగా నా పైన ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని కొట్టివేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ పోలీసులు దీనిపైన పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తహసీల్దార్కి కూడా దీనికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలని చెప్పారు. గతంలో ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా తహసీల్దార్ బంజారాహిల్స్ పోలీసులకి ఇవ్వడం జరిగింది. దీనిపైన విచారణ జరుపుతున్నాం. దాదాపు నెల రోజుల్లోనే ఇదంతా నిర్మించి ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేసి ఇదంతా కూడా కబ్జాకు పాల్పడ్డట్టు కూడా చెప్తున్నారు. దీనిపైన ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్యే స్పందించలేదు. ఈ కోర్టులో వివాదం నడుస్తుంది అంటున్నారు. కానీ ఇప్పటివరకు అయితే ఈరోజు మొత్తం పూర్తిగా కూలగొట్టడం జరిగింది. అయితే సురేష్, మనం గనక చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే గతంలో కబ్జాలు జరిగాయో ఆయా ప్రాంతాలన్నింటిని కూడా గుర్తించి ఆ ప్రాంతాల్లో డెమాలిష్ చేయటం కానీ ఇటు ఆ భూముల్ని రక్షించటం కానీ ఇలాంటి చర్యలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. మనం అమీర్పూర్ చూసుకున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇది చూసుకున్నా కానీ సురేష్, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఏవైతే కబ్జాలు జరిగాయో ఆయా ప్రాంతాలను కూడా గుర్తించడం జరుగుతుంది. మొన్ననే అమీన్పూర్ ఘటన చూసాము, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాంతం. ఇటువంటి నేపథ్యంలో ఈ కబ్జా రాయిలకి అసలు ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి ఈ విషయం మీద?
ఇప్పటికే దాదాపు గత ప్రభుత్వ ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ రెగ్యులరేషన్ పేరిట కొన్ని జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు గచ్చిబౌలి ఏరియాలో చాలా వందల ఎకరాలు అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ధరణిని కూడా అంత లోపాయిష్టంగా ఉంది కాబట్టి ఆ ధరణిని క్యాచ్ చేసుకొని ప్రభుత్వ ల్యాండ్లన్నీ కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ ల్యాండ్ కూడా కొట్టేసే ప్రయత్నం చేశారు మాజీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎలాంటి కట్టడాలు లేవు, వాటికి సంబంధించి నిర్మాణాలు లేవు. యథావిధిగా స్థలం ఉండాలని చెప్పి కోర్టు చెప్పినప్పటికీ కూడా రాత్రికి రాత్రి ఈ నిర్మాణాలు చేపట్టి ఇక్కడ వైన్ షాప్ నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో చాలా ప్రభుత్వ భూములన్నీ ఇప్పటికే కబ్జాకు గురైనాయి. ఆ భూములన్నీ తిరిగి కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో రెవెన్యూ అధికారులు ఇక్కడెక్కడ ఖరీదైన ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటికి సంబంధించి పైన దృష్టి పెట్టారు. అందులో భాగంగానే ఈ ల్యాండ్కి సంబంధించి, ఎందుకంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పక్కనే ఈ ల్యాండ్ ఉంటుంది. దాదాపు 3000 గజాలకు పైగా ఈ ల్యాండ్ ఉంది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కూతురు పైన రిజిస్ట్రేషన్ అయినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఆ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేశారు, దానికి సంబంధించిన పూర్తి విచారణ జరుపుతున్నామని చెప్పేసి బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. ఇక చాలా ఏరియాలలో కూడా ఇలాంటి ఖరీదైన భూములపైన కన్నేసి వాటిని కబ్జా చేసి దానికి సంబంధించి మొత్తం ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పూర్తిగా ఇప్పుడు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన తహసీల్దార్ల దగ్గర పూర్తి ప్రభుత్వానికి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటిని కూడా తిరిగి బయటికి తీసి ప్రభుత్వ భూమిని కాపాడి ప్రభుత్వానికి భూములను అందించే విధంగా కూడా చర్యలు ఉండబోతాయని చెప్పారు. కబ్జాలు చేసిన వ్యక్తి ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు ఉండడంతోనే ఇప్పుడు దాదాపు 100 కోట్ల విలువైన ఈ ల్యాండ్ని కాపాడే ప్రయత్నంలోనే రెవెన్యూ అధికారులు ఉన్నారు. అందులో భాగంగానే డిమాలిష్ చేశారు. ఇంకా ఎక్కడెక్కడ ల్యాండ్స్ కబ్జాకు గురయ్యాయి అనేది కూడా విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొత్త భూమాత పోర్టల్ తీసుకొస్తామన్నారు కాబట్టి ప్రభుత్వ భూములు ఇప్పటికే కొత్త, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్స్ అన్నిటిని కూడా ఒక సర్వే చేస్తే ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయి అనేది కూడా తెలంగాణ వ్యాప్తంగా తెలుస్తుంది. చాలా ఖరీదైన భూములు ఇక్కడ బంజారాహిల్సే కాదు, గచ్చిబౌలిలో ఏదైతే మనం ఇంతకుముందు గత ప్రభుత్వం ఒక జీవో స్టాంప్ డ్యూటీ కడితే చాలు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తే దానికి సంబంధించి చాలా ల్యాండ్లు ఎకరాలుగా ఉన్నది 1000 గజాలకు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. ఇక్కడ బంజారాహిల్స్లో మాత్రం మాజీ ఎమ్మెల్యే తన కూతురు పైన డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇదంతా కూడా కబ్జా చేసేందుకు కుట్ర పన్నాడని చెప్పేసి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పలు సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపైన దర్యాప్తు జరుగుతుందని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్లో ఎలా అనుమతిస్తారు, రెసిడెన్షియల్ మధ్యలో ఈ వైన్స్కి అనుమతి ఇచ్చారని చెప్తున్నారు. ఎక్సైజ్ పాత్ర పైన కూడా పోలీసులను విచారించాలని చెప్పేసి తహసీల్దార్ కోరడం జరిగింది. ఇప్పుడైతే ఈ ల్యాండ్కి సంబంధించి ఎవరు కూడా ఇందులో ఉండడానికి వీలు లేదు. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా 2 రోజులలో డిమాలిష్ చేసి ఇక్కడ ప్రభుత్వ బోర్డు పెడతామని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.